శ్రీనివాస్ కనుక మీ ముందుకు వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ బీప్ చేసుకున్నామా మీరు? ఏ కొడుకు అయినా పోలీసులు అంత టిమ్ 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 గా ఉందా? మన దగ్గర సూదే లేదు కదని. నల్ల బంగారం అక్కడ బావా, అమ్మ పోయి ఎప్పుడైనా బావా అయిపోయారంటే అక్కడ మీరు ఆలోచించండి. ఇది పెద్ద కిలాడి లేటి మొన్నటి వరకు ఏదో అనుకున్నాం గానీ నేను మహానటినే, నేను యాక్టింగ్ చేస్తా అంతకు మించి. వర్షిని వాళ్ళ అమ్మ నాన్న 3 కోట్లు ఇస్తే మా బిడ్డ నీతో పంపిస్తామని చెప్పడం జరిగింది. ఏదో ఆచి పడిండొచ్చు. ఫస్ట్ భార్య ఎవరైతే బయటకు వచ్చారో తను ఒక అడ్వకేట్ అని చెప్పేసి విన్నాము. ఇంత చదువుకున్న అమ్మాయిలు అలాంటి వాడికి పడుతున్నారు అని అంటే, లవ్ యూ రా, అదిరా ఇదిరా అని అమ్మాయిని ట్రాప్ చేసి ఇష్టం లేకున్నా ఆ అమ్మాయిని లైంగిక దాడి చేశారు. లేదు అక్కడ పాట లేకున్నా ఏముంది? నీకు తెలిసింది ఇదే, తెలుకున్న చాలా ఉన్నాయి. ఆన్లైన్ లో తెప్పించుకొని వీడు యూజ్ చేసిండొచ్చు అని ఒక అమ్మాయి అంత సిగ్గు విడిచి చెప్తూ ఉంటే మనం ఏం చెప్పాలి? బాగానే జరిగినట్టుంది అనుకుంటా. రాత్రి శోభన అన్ని అది కూడా పెట్టాల్సిందేనా? ఒక్కసారి మెడలో 3 ముళ్ళు పడ్డా అంటే సచ్చేంత వరకు తనతో ఉండాలని మన సనాతన ధర్మమే కదా. మరి ఇప్పుడు వర్షిని పరిస్థితి ఏంటి? వీడు జైల్లోకి పోయి ఉంటే ఏందమ్మా మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అందరికీ నమస్కారం, నేను మీ జినిత, వెల్కమ్ టు శశి టీవీ. మరి అఘోరి విషయంలో ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని మనం మంచిగా పాయింట్ చేసి చూస్తే, ఒకటి రుద్రస్వామి గారు, ఇంకోటి ట్రాన్స్జెండర్ మాధురి గారు, ఇంకా 2-3 ఉన్నారు. సంధ్య ట్రాన్స్జెండర్ గారు అని చెప్పేసి ఇంకా 2-3 ఉన్నారు. కానీ మెయిన్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు యుద్ధం అనేది అని అంటే మన వీళ్ళిద్దరు అనే చెప్పాలి. అందులో ఒకరైతే ప్రస్తుతం మనతో ఉన్నారు, మాధురి గారు. అసలు తను రేస్ చేసినంత వాయిస్ అయితే ఎవ్వరూ చేయలేదు ఈ విషయంలో. ఒక సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుందని, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి జరుగుతుంది, ఇప్పుడు శివసత్తులు, జోగినీలు వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని కించపరుస్తూనే వీళ్ళందరినీ కూడా కించపరుస్తున్నాడు ఒక రకంగా తను. సో దీని గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడడానికి అయితే మాధురి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. ఎలా ఉన్నారు? సో చాలా హ్యాపీగా ఉన్నా, చాలా బాధలు. సో ఏది ఏమైతే గానీ పోరాటం అనేది ఒక యుద్ధం లాంటిది. సో ఎన్నో బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. సో లాస్ట్ కి ఏంటి అనేది తెలిసిపోతుంది. సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు మిగతా విషయాలన్నీ అందరికీ తెలిసినవే, కానీ ఈ రోజు మా శశి టీవీలో ఒక వీడియో రిలీజ్ అయింది, మీరు చూసే ఉంటారు. అందరినీ తిట్టాడు, అన్నీ చేశాడు, చెయ్యందంటూ ఏది లేదు ఇప్పటి వరకు అయితే. అంబేద్కర్ గారిని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీ ప్రసాదం అమ్మ, నీకు ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత నేను కాశీకి వెళ్ళేసి వచ్చా. సో చాలా అది పాత వీడియో అని అనుకుంటా. సో సమయం సందర్భము బట్టి టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రోజు రోజుకి వాడు చేసే అన్యాయాలకి నిజంగా చాలా మంది నమ్మి మోసపోతున్నారు. ఈరోజు అంబేద్కర్ గారిని అలా అనడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు చూసుకోరా నా కొడక గొరిగా, నువ్వైతే గినా నువ్వు ఎవరిని అయితే గెలుక్కోకూడదు వాళ్ళని గెలుక్కున్నావు. నువ్వు చూసుకో బిడ్డ, నువ్వు నిజంగా నువ్వు శ్రీనివాస్ గాడే అయితే, నువ్వు నిజంగా మొగోడివైతే ఏపీ తెలంగాణలో అడుగు పెట్టు నా కొడక, అప్పుడు మేమేంటో నిరూపిస్తాం. సో దయచేసి హిందూ సోదరులారా అందరూ రాండి. సో మేము మొదటి నుంచి చెప్పుకునే వస్తున్నాము, నమ్మకండి అని. సో ఈరోజు ప్రతి ఒక్కరు నమ్మట్లేదు. హిందూ సోదరులారా ఎక్కడ వెళ్ళారు? రాండి, మనం యుద్ధం చేద్దాము. ఇంకోటి, అంబేద్కర్ గారిని కానీ వీడు చాలా నీచంగా తిడుతున్నాడు. దీని గురించి కూడా మీరు స్పందించాలి. ఒక పోరాటం అయితే మనం చేయాలి. ఇది అమ్మ. మీకు తెలుసా అంబేద్కర్ గారు ఎన్ని చేశారు మన కోసం? అవును. అలా తిట్టేసి, అమ్మని తిట్టేసి, అక్కని తిట్టేసి అసలు ఏం చేస్తున్నాడు అఘోరి? అసలు ఏమన్నా అర్థమవుతుందా తనకి? అఘోరి అనొద్దు ఇంకా ఇప్పటి నుంచి. శ్రీనివాస్ ఇంకో విషయం అమ్మ, నీకు ఒకసారి అఘోరి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళిపోతానమ్మా. నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అఘోరి అనే మాట ఏంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండను, నేను వెళ్ళిపోతా. ఎందుకంటే నిజమైన అఘోరి అంటే చెప్పు, నేను నమ్ముతా. మేము ముందు నుంచి పోరాడుతూనే ఉన్నాం. అవును. వాడి పేరు శ్రీనివాస్. ట్రాన్స్జెండర్ కూడా కాదు,
కొన్ని సందర్భాల్లో ట్రాన్స్జెండర్ గా మారాల్సి వచ్చింది, కానీ వాడు ఎక్కడ చెప్పుకోలేదు. ఒక గడ్డం వీడియో అప్పట్లో వైరల్ అయింది తెలుసా? కార్లో. యా. అప్పుడు ఏదో ఒక అమ్మాయిని ఏదో చేశాడు తప్పు యాక్చువల్గా. అక్కడ గ్రామస్తులు ఏం చేశారంటే చెట్టు కట్టేసి ఒక త్రిశూలం లాంటిది కాల్చి, బాగా ఎర్రగా కాల్చి మన లింగం మీద కాల్చారనమాట. సో అది ఏదైతే మెయిన్ పార్ట్ ఉందో ఆ పార్ట్ పూర్తి డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇంకా? సో అంతా కడుపు ఉబ్బిపోయి, అంటే పూర్తి పనిచేయదు, ఇంకా సంసారానికి పనికిరాదు ఆ అంగం. ఏం చేయాలి? ఎవరో ఒకటి హెల్ప్ తీసుకొని, అది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీనా లేకపోతే ఎవరా ఏంటి అనేది తీసుకొని, సో ఇందరు వెళ్ళి సర్జరీ చేసుకోవడం జరిగింది. సర్జరీ చేసుకున్న తర్వాత ఏం చేద్దాం నెక్స్ట్? సరే ఓకే, ట్రాన్స్జెండర్ గా ఓకే అయిపోయింది. సో ట్రాన్స్జెండర్ గా అన్న కమ్యూనిటీలో ఉంటే మన ఏషాలు తొందరగా పసిగడతారు. మనము ఒకరిని కొట్టినా, ఒకటి తిట్టినా, ఒకటి ఏం చేసినా అది మన వరకు రాకూడదు. అంటే ఏంది అఘోర, సనాతన ధర్మం, రక్షణ, ఈ 3 మైండ్ లో పెట్టుకొని దిగినాడు. దిగిన వెంటనే ఇంకా అంటే జనాలు కొత్తగా అనిపించింది. అవునవును. మహిళ రాసుకుంటా, డేట్ అయితే అన్ని ఏదేదో సోది చెప్పాడు. ఫస్ట్ ఇంటర్వ్యూలు పట్టుకొచ్చి ఇప్పుడు కూర్చోబెడితే, సో మీకు గుర్తుందా ఒక యాంకర్ అడిగారు, ప్రముఖ యాంకర్ నా ఫ్రెండ్ తను, మీకు పీరియడ్స్ వచ్చాక ఈ జంజర ఇది వేసుకున్నారా, ఈ దీక్షలోకి దిగారా, పీరియడ్స్ కి ముందేనా అంటే, పీరియడ్స్ కి ముందు నుంచే నాకు పుట్టిన నుంచే ఉంటుంది అది అని అంటున్నాడు. అంటే అమ్మాయి అని చెప్పేసి పూర్తిగా నమ్మించేశాడు ఒక రకంగా. తర్వాత ట్రాన్స్జెండర్ అని, ఇప్పుడు మొగోడని తెలిసింది. అట్లా ఉంది. అలా ఒక్కొక్కలాగా నమ్మించాడు. సో అప్పటి వరకు కార్లో పాట పెట్టుకుని నా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ శివది, మేరా బాబా సనాతన ధర్మం అని ఏడ్చుకుంటా వీడియోలు అప్లోడ్ చేశారు. మట్టిలో అన్నం తిను. సో ఇవన్నీ జనాలకి నమ్మించడానికి క్రియేట్ చేసి, అప్పుడు జనాలు ఘోరాలు ఇట్లా పోరాడుతున్నారు నాయన, ఏపీలో తెలంగాణ వీరేం పోరాడుతున్నారు, ఏదో సనాతన ధర్మం అంటున్నాడు. సరే మనం కూడా నమ్ముదాం. ఏంటి ఇప్పుడు మనం సేమ్ అయిపోవాలి, ఇప్పుడు మనం స్టార్ అయిపోవాలి, ఇప్పుడు మనం అనుకునే బిల్లింగ్ అయిపోవాలని. సో అప్పుడు మనీ పైజామే పరమాత్మ నమ్మి అప్పుడు డబ్బులు ఇచ్చారు, లక్షలు. నమ్మిచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు అసలు? ఇలాంటి వాడిని నమ్ముతారంటే నార్మల్ గా అప్డేటెడ్ అయిపోయింది. దాని గురించి చెప్తాం. డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పటి వరకు వీడు ఫేక్ అని తెలియదు ఎక్కువరికి. మేము పోరాడుతున్నా. ఓకే, 10 రోజులు ఒక స్క్రిప్ట్ లాగా, సీరియల్ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఈ రోజు ఎపిసోడ్ ఏది, రేపు ఎపిసోడ్ ఏది అని. సో 10 రోజులకు ఒకసారి ఎపిసోడ్. సనాతన ధర్మం అన్నాడు, ఆడపిల్ల అన్నాడు, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే శ్రీనివాస్ అది ఇది ఏదో బ్లా 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 అంతా అయిపోయిన తర్వాత ఈ వర్షిని అమ్మాయిని తీసుకొని తల్లి కూతురు సంబంధం అన్నారు. సో అప్పటి వరకు వాడిని నమ్మే వాళ్ళే ఉన్నారు. మరి ఫస్ట్ వైఫ్ ఉంది మధ్యలో, అది మళ్ళీ ఆగుదామా? ఆమె కూడా ఎందుకు వీడు అన్నాడు కదా శ్రీనివాస్, నువ్వు అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చావు అని. సో అప్పుడు రాంది ఏంటంటే ఇప్పుడు తల్లి కూతురు బంధం అన్నారు. సో అందులో ఎవరికి వస్తుంది డౌట్? నువ్వు ఊహించావా, నేను ఊహించానా? దీని గురించి ఊహించిన ట్విస్ట్ లాస్ట్ ఈ వర్షిని ఎవరైతే ఉందో నా భర్త అనేసింది. అందరూ షాక్, ఏంది ఇది భర్త అనేసింది. రివీల్ చేసేస్తారు, పెళ్లి చేసుకుంటాం. వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, అంత అయిపోయింది. లెస్బియన్ ఏంది అసలుకి? లెస్బియన్ అంటే వీళ్ళకి ఏంటో తెలుసా? సనాతన ధర్మం విలువ ఏంటో వీళ్ళకి తెలుసా? అసలు అఘోరాలు అంటే ఏమో తెలుసా? 14 సంవత్సరాల నుంచి తపస్సు చేశాను అన్నోడు ఆ గడ్డాలు, ఆ మీసాలు అంత బాగున్నాయి. మళ్ళీ ఎక్కడైనా ఆ ఫోటోలు చూస్తే అఘోర లక్షణం కనబడట్లేదు. చపరి ఫోటో ఒకటి వచ్చింది చూసారా? చపరి ఫోటో అఘోరిది అని చెప్పాను. మొత్తం అవుతుంది ఇప్పుడు. అంటే వీడు అఘోర వేషం ఎందుకు ఎత్తాడో నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటంటే, గతంలో ఏమన్నా కేసులు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. దాని మీద ఏదైనా గంజాయి కేసులు గానీ, శ్రీనివాస్ మీద గతంలో అఘోర ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం కానీ ఇదే అయ్యిండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. సో చాలా మంది కదా, ఎందుకంటే ఒక అఘోర దీక్ష తీసుకుంటే ఏమి కేసులు ఉన్నా, ఏ మర్డర్ల కేసులు ఉన్నా సో ఇంకా వాళ్ళ మీద పని చేయవు. అదే నాలాంటి వ్యక్తులు అయితే ఇమీడియట్ రియాక్షన్ తీసుకుంటారు. సో అది అలా అయి ఉండొచ్చు అని నా ఒపీనియన్. మొత్తానికి అఘోరి చేస్తున్న అఘాహిత్యాల మీద ఏంటి పరిస్థితి, ఏమనుకుంటున్నారు? శ్రీనివాస్ గనుక మీ ముందుకు వస్తే ఏం చేస్తారు? ఫస్ట్
పూజ తీసి ఆరతి తీసి నల్ల బంగారానికి. మళ్ళీ మేము వాన్లాగా మేము అంత జిగజారట్లేదు. సో ఏం చేస్తారనేది ఓన్లీ మేము అలా మాట్లాడి వెళ్ళిపోతాము. ప్రజలు ఉన్నారు కదా కింద కామెంట్స్ చదువుతున్నావా తల్లి, ప్రజలు ఉన్నారు, ప్రజలు స్పందిస్తారు ఏంటనేది. భగవంతుడు ఉన్నాడు. ఆ రోజు ఎంత ఏడ్చాను. ఈ రోజు సనాత ధర్మం ఏ కొడుకు అయినా సనాత ధర్మం నేను బాబాని నేను అఘోరాని అని చెప్పుకొని ఇంకొకసారి ఏ పిల్లగాని తెలంగాణలో అడుగు పెట్టాలి అంటే గజ్జ 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 వనకాలి ఒక్కొక్క నా కొడుకు. గుర్తుపెట్టుకోబెట్టా, ఎవడైనా కానీ రావాలి అంటే ఫస్ట్ మాదిరి పేరినగానే ఉరకాలి నా కొడుకులు. మరి ఎందుకంటే ఇవాళ రేపు సనాత ధర్మం అంటే ఏంటో తెలుసా? మీరు పోరాడుతున్నది, మేము పోరాడుతున్నది సనాత ధర్మం. దీన్ని అంటాం. చిన్నపిల్లల మీద హత్యలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా పోతే ఆమె సేఫ్ గా ఉంటుందా లేదా? ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక రైతు గురించి పోరాడదాము. పంట పండగ పురుగుల మంది తాగి చచ్చిపోతున్నాడు అయ్యా. పసి కందు అసలుకి అలాంటి పసి కందు మీద రేపులు చేసేస్తున్నారు. వాళ్ళు దొరకకపోతే ఆవులని అలాంటి వాళ్ళకి ఉపయోగిస్తున్నారు. ఎక్కడ దిగజారిపోతుంది. మళ్ళీ అలాంటి వాళ్ళని శిక్షిస్తా అన్న వీడు శ్రీనివాసు ఎక్కడ ఏం చేయలేదు. ఒక్కడ చూపించండి. సనాత ధర్మం అంటే బీప్స్ వేసుకోండమ్మా మీరు. ఆడపిల్ల ఏమనుకోకండి. పోలీసులను గింజకొడక ఇవన్నీ ఎవరైనా మాట్లాడతారా? పోలీసు వాళ్ళు ఈ రోజు కామ్గా ఉండొచ్చు, అవును, కానీ ఏదో ఒక రోజు నీకు మూడింటుంది. ఎందుకు అప్పుడు సైలెంట్ గా ఉన్నారు? తన వేసుకున్న ఆ ఏషంకి అదే అంటే విలువ వాళ్ళు భయపడలేదు. విలువ కాదు, ఏం కాదు. సనాత ధర్మం అని పేరు అడ్డం చెప్పుకొని వచ్చాడు కదా. అవునవును. ఆ సనాత ధర్మం గురించి వీళ్ళు భయపడారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారని. కానీ ఇప్పుడు ఏం లేదు, గాలిస్తున్నారు. మళ్ళీ నిన్నటి నుంచి వీడియోలు రాలేదే అంటే రే శ్రీనివాసుగా చాలురా, వసే వర్షిని, నీకు సిగ్గు శరం మానవత్వం ఏమి లేదే. నిజంగా నీకంటే మేము మేలే, నీకంటే అడుక్కునే వాళ్ళు మేలు తెలుసా? నీ తల్లిదండ్రుల ఆవేదన నీకు అర్థం కావట్లేదా? నీకు మజా కావాలా? మజా అంత టిమ్ 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 గా ఉందా? వాళ్ళ దగ్గర సూదే లేదు కదనే. అంటే ఇద్దరు రాసుకుంటారా చెప్పండి? అట్లనే ఉంది. వసే వర్షిని, మన్నటి వరకు నీ మీద గౌరవం ఉండేది. అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు మీరు బాధపడకండి, నేను ఉన్నట్టున్నా చెప్తా. ఎందుకంటే మీరు కూడా ఒక హిందువులే. వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన మీరు కూడా ఒక హిందువే. డిక్కీల విగ్రహాలు ఉండి వీళ్ళు రాసలీలలో ముద్దులు కార్లోనా? వాళ్ళు ఇలాంటి వాళ్ళని అనాలి కదా. చెప్పుతో కొట్టగానే తప్పేం లేదు. ఒకటండి, సో మీరు ఇది చెప్పారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. మీరు చాలా కరెక్ట్ గా పాయింట్ చెప్పారు. ఏంటంటే మనకి నార్మల్ గా మన హిందూ ధర్మం ప్రకారం మనకి పీరియడ్స్ వస్తున్నాయి అంటేనే మనం దేవుడి గుడి చుట్టూ కానీ ఆ దేవుడి దగ్గర అసలు కాళ్ళు పెట్టాము, దూరంగా ఉంటాము, ఎక్కువ అంటుకొని తిట్టడాలు లాంటివి చెయ్యము. ఆ అమ్మాయి 24 hours ఇప్పుడు కార్లో జర్నీ చేయాలి. ఒక అమ్మాయిగా తనకంటూ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మరి ఆ టైంలో ఇలా పక్కనే శివలింగాన్ని పెట్టుకొని వెనకాల డిక్కీలో ఆ రుద్రాక్షలు ఫొటోస్ పెట్టుకొని అసలు ఎలా ఇది పాపం తగలదా? కర్మ అనేది ఉండదా వీళ్ళకి? కర్మ కాబట్టే ఈ రోజు అంతకు అనుభవిస్తున్నారు. మనం మాట్లాడే సమాధానం వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదురా నాయనా అని ఒక సామెత ఉంది. ఇంకా చూడు, నా సనాత ధర్మం నువ్వు పేరు అడ్డం పెట్టుకొని వెనకల విగ్రహాలు పెట్టుకొని నువ్వు ఇలా చేయడం చాలా తప్పు. ఒక మాట చెప్తా, సిగ్గు విడిచి చెప్తా. మొగుడు పెళ్ళం రాత్రి ఏకాంతమైనప్పుడు పొద్దున లేచి స్నానం చేసి గుళ్ళో దీపారాధన చేస్తారు. వీళ్ళు ఎట్లా తెలుసా? అన్ని చేసి కూడా అట్లా దీపారాధన చేసే వీళ్ళు. నిజంగా శివయ్య గాని ఉంటే, నిజంగా చెప్తున్నా, ముక్కోటి దేవతలారా మీరు నిజంగా ఉంటే వీనికి శిక్ష వేయండి. నాదొక్కటే, వీని కాలు చేయి పడిపోయి పచ్చివాతం వచ్చిన వాడు బతకాలి, కానీ నరకం అనుభవిస్తూ బతకాలి. ఎవ్వరి శిక్ష వద్దు. నువ్వే ఈ దేవుడా, నా తండ్రి మీద ఒట్టేసి నేను డేట్ అవుతాను, నా తండ్రి మీద ఒట్టేసి ఎన్ని అబద్ధాలు ఆడారు. ఒక భగవంతుడి మీద ఒట్టేసి ఇట్లా చెప్తే వీళ్ళు రేపొద్దున నమ్ముతారా? ఇంకా నమ్మడానికి వర్షినికి సిగ్గుశరం లేదా? మేము లెస్బియన్స్ అంటే లెస్బియన్స్ అంటే ఎట్లమ్మా?
ఇద్దరు ఇది అనొద్దు పార్ట్స్ మీరు. అన్ని నల్ల బంగారం అక్కడ బావా, అమ్మ పోయి ఎప్పుడైనా బావా అయిపోయారంటే అక్కడ మీరు ఆలోచించండి. దీని గురించి ఏమంటారు అసలు? దీని గురించి ఇది పెద్ద కిలాడి లేడీ, బా కిలాడి లేడీ వర్షిని మొన్నటి వరకు ఏదో అనుకున్నాం గానీ ఆహాహాహా మహానటికే మహానటి. నేను మహానటినే, నేను యాక్టింగ్ చేస్తా. అంతకు మించి 5 సినిమాలో అంతకు మించి అంటే అంతకు మించి ఎక్కువ. నీకు సిగ్గు శరం ఉన్నదనే నీకు? ఈ రోజు ఆడోళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? వాడంటే వేస్ట్ గాడు శ్రీనివాస్ గాడు. మళ్ళీ నీకేమైంది చెప్పు? ఒక ఆడదాళ్ళకి చెప్తున్నా, నీకు ఒక అక్కలాగా నేను చెప్తున్నా. ఏం సమాధానం చేద్దాం? పిల్లలకు అంట నుంచి అంటారే పిల్లలు ట్యూబ్ సెంటర్స్ కి వెళ్తారంట. ఇవన్నీ వేస్ట్ మాటలు. వస్తే వర్షిని నేను ఒకటే మాట చెప్తున్నా, ఎవరేమనుకున్నా నేను నాకు అవసరం లేదు. కానీ నువ్వు ఆడుతున్న నాటకాలు రాధా అమ్మాయి ఎప్పుడైతే వీడియో చేసిందో నువ్వు దానికి బరాబర్ స్పందిస్తున్నావు, చేస్తున్నావు. చూస్తా కదా నేను కూడా. నీ పంతం కూడా పని పడతాం, వాని పంతం కూడా పని పడతాం. ఇద్దరు జైలుకు పోకుంటే నా పేరు మాదరే కాదు. మీరిద్దరు సనాతన ధర్మం పేరు చెడగొట్టడానికే వచ్చారు. ప్రజల్లారా వీళ్ళని చెప్పులతో సన్మానం చెయ్యండి. సో ఇంకోటి నేను రీసెంట్ గా విన్నాను, ఈ రోజే విన్నాను నేను, ఇదివరకు నాకు చౌకి రాలేదు ఈ మాట. ఏంటనంటే స్టార్టింగ్ లో వర్షిని వాళ్ళ అమ్మ నాన్న 3 కోట్లు ఇస్తే మా బిడ్డ నీతో పంపిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత డబ్బులు ఇవ్వకపోతే ఇలా రివర్స్ అయ్యారు. స్టార్టింగ్ నుంచి వర్షిని తనతో వెళ్ళాలనే ఫిక్స్ అయి ఉంది. బట్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కేసు వేయడానికి కారణం 3 కోట్లు ఇవ్వలేదని. 3 కోట్లు ఇచ్చుంటే బిడ్డ నమ్మేసేవారని చెప్పేసి చాలా ఈ రోజే విన్నా నేను చాలా రకాలుగా దీని గురించి. సో ఎవరిని ఈ రోజులో నమ్మకలేదు. సొంత బిడ్డను అలా అమ్ముకోవచ్చు అట్లా అనట్లేదు కానీ అలా ఎవరు అమ్ముకోరు కానీ డబ్బు ఆశ పడిండొచ్చు. అంటే వాళ్ళకి తెలియదు కదా ఇంత దూరం పోతుంది అని, ఇంత జరుగుతుందని వీళ్ళకి తెలియదు కదా. యాక్చువల్ గా ఏదో ఆశ పడిండొచ్చు. ఎవరు మన తప్పు, వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్ మనం అనలేము. ఎవరి తప్పులు ఉన్నాయనేది మనకు తెలుసు, జనాలు కూడా తెలుసు, చూస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు మాట్లాడే సమయం సందర్భం వచ్చింది కాబట్టి అమ్మలు ఉన్నారు. సో వాళ్ళు కూడా అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసింది ఏంటంటే ఇంట్లో పిలుచుకోవడము, మళ్ళీ తాళి కట్టినప్పుడు కోడలు అనడం. సో వాడు కొంచెం ఇంకా ఎక్కువ వీళ్ళ మీద కన్నేసేలాగా చేశాడు, డబ్బును ఆశ చూపించాడు. అంటే పేదరికము వాళ్ళది అనమాట. వీడు ఏదో ఒకటి 3 కోట్లు అవన్నీ బ్లాబ్లా ఏమి ఉండదు కానీ సో ఏదో వీడు ఒక ఆశ, ఏదో 1 లక్ష నా దగ్గర, అది గొప్పలు నేను చెప్తా. ఇంకోటి మాధురి గారు, ఈ ఫస్ట్ భార్య ఎవరైతే బయటికి వచ్చారో తను ఒక అడ్వకేట్ అని చెప్పేసి విన్నాము. అండ్ మనం అక్కడ లైవ్ లో కూడా చూసాం, మీరు వచ్చారు, ఎంతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇంత చదువుకున్న అమ్మాయిలు అలాంటి వాడికి పడుతున్నారు అని అంటే ఏంటి కారణం అంటారు? ఎందుకంటే ఈమె బీటెక్ చదివింది, సరే ఈమె ప్లాన్డ్ ట్రాప్ ఇంకేదో డబ్బుల కోసం అని అంటున్నారు వర్షిని. మరి ఆమె అంత మంచిగా ఉంది కదండి, ఆమెకు అంత నాలెడ్జ్ ఉంది. మనలాంటి వాళ్ళ ఆమె దగ్గరికి వెళ్తే న్యాయం చేయాల్సిన వ్యక్తి, ఆమె ఎలా నమ్మింది తన్ని? సపోజ్ నీ గురించి నేను మాట్లాడతా, నేను రాగానే నీ బ్లెస్సింగ్స్ కావాలక్క, అవును నీ బ్లెస్సింగ్స్ కావాలా, చీర పెడతాను అది పెడతా అన్నావు. సరే ఇంకా ఎవరు లేనప్పుడు రామ్మా అని లవ్ యూ రా, మిస్ యూ రా, నువ్వు లేకుండా బతకలేనురా. ఎందుకంటే నువ్వు భక్తిలో ఉన్నావు, నీకు భక్తి అంటే ఇష్టం. నేను నాలో నీకు నిజాతి కనబడింది. నేను పెద్ద ఫ్రాడ్ అని నీకు తెలీదు. ఓకే, లవ్ యూ రా, అదిరా ఇదిరా అని అమ్మాయిని ట్రాప్ చేసి ఇష్టం లేకున్నా శ్రీనివాస్ గాడు ఆ అమ్మాయిని లైంగిక దాడి చేశారు. లైంగిక దాడి అంటే సెక్స్ లేదు అక్కడ పాట లేకుండా ఏముందమ్మా, లేకుండా ఏముంది నీకు తెలిసింది ఇదే, తెలియకుండా చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి ఏమంటుందంటే అయ్యా నా మాట వినండి అయ్యా, వాడు మగవాడే కానీ అంగం లేదు కానీ అన్ని చేస్తాడు, మగవాడు కంటే రెచ్చగొట్టుతాడు సెక్స్ లో అని ఒక అమ్మాయి అంత సిగ్గు విడిచి చెప్తూ ఉంటే మనం ఏం చెప్పాలి? ఆన్లైన్ లో పురుషాంగం ప్రతిదీ దొరుకుతాయి, అది తెప్పించుకొని వీడు యూజ్ చేసిండొచ్చు. నాకే సిగ్గుగా ఉంది నీతో చెప్పాలంటే ఆ విషయం. నీకు క్లారిటీ జనాలకు జనాలకు క్లారిటీ ఇవ్వాలని అలా వాడుకొని చేశాడు. ఈ వర్షిని అమ్మాయిని కూడా అలానే వాడుకున్నారు. ఇది పెద్ద ఏమో నేనే ఇంకా ఏదో నా మొగుడు నా నల్ల బంగారం అయ్యయ్య ఎంత మహానటివి తల్లి నువ్వు, నల్ల బంగారం బాగానే జరిగినట్టుంది అనుకుంటా. రాత్రి శోభన అన్న అది కూడా పెట్టాల్సిందేనా? వస్తే వర్షిని నా బేవర్సిదానా
సిగ్గు శరం ఉండాలి నీకు అసలుకి. అది కూడా లైవ్ లో పెట్టాల్సింది, అది కూడా చూస్తారు కదా జనాలు. ఏ ఇద్దరు ఎట్ట సెక్స్ చేసుకున్నారో జనాలకు క్లారిటీ ఇప్పించి సావండి. శ్రీనివాస్ గా నీకే చెప్తున్నా, క్లారిటీ ఇవ్వరా? కమ్యూనిటీ పరువు తీస్తున్నావు ఎందుకురా? బేవార్సి దాని సిగ్గు శరం ఉందా నీకు? నల్ల బంగారం యానించామా? నల్ల బంగారము తాగి మళ్ళీ పెళ్లి వాడు తాళి కట్టిన ఆ పెళ్లి చేసుకుని ఫుల్ గా మత్తి తాగడు నా కొడుకు. వాడు ఫుల్ గా తాగి వాడు లైవ్ చేసి చీర కట్టుకొని తాళి కట్టాడు. ఇదేమో ఇంక నేనేదో సాధించాను, ఆడపిల్లలకి ఇదేనో మర్యాద ఇస్తాను నేను అసలుకి. వసే వర్షిని నువ్వేమో అనుకుంటున్నావు, అంతకు ఇంత కనిపిస్తావు, చూస్తా ఉండు. దేవుడేం గుడ్డోడు కాదు, అర్థమైందా? ఇంకోటండి చిన్న, నాకు దీని గురించి ఆన్సర్ మీరు కరెక్ట్ వ్యూవర్స్ కి చెప్పాలి. నేను కొన్ని కామెంట్స్ లో చూసాను, మీ ఇంటర్వ్యూకి ముందు నార్మల్ గా వచ్చేటప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూస్ చూస్తారు కదా, క్రమంలో నీకెందుకు ఎంత నొప్పి, నిన్ను పెళ్లి చేసుకోలేదా అని ఒక కామెంట్ వచ్చింది. ఎవరికి? నాకా? నువ్వు అదే అన్నావు. ఏమేమి మాదిరి కామెంట్స్ పెట్టాను, నేను ఎవరు చెప్పుకోవాలి? దానికి ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళు అదే అంటున్నారు, ఆ కామెంట్స్ లో నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు వాడిని అని అంటున్నారు. ఏమన్నా న్యాయం ఉందా నాన్న? ఇప్పుడు అందరూ మంచి మెసేజ్ అయితే ఒక్కడేదో అంటే వీడే ఏమైనా వెనుక నుంచి పెట్టిస్తున్నాడేమో. అంటే వాడు నన్ను నా కాలుగోటు దుమ్ముతో సమానవాడు. వాడిని నేను చిట్టుకేస్తే కావాలంటే మేము అలా ఉండొచ్చు, కానీ మాకు అవసరం లేదు. మా సనాతన ధర్మం మేము పోరాడతాము. మాకు మొగోళ్ళ పిచ్చి లేదు, ఆడోళ్ళ పిచ్చి లేదు. ఈ బేవర్స్ నా కొడుకు లాగా మేము చెయ్యము, అర్థమైందా? ఏం కామెంట్స్ పెడుతున్నావు కింద నువ్వు? అంటే నీ అక్కనో నువ్వు బాధపడుతున్నావేమో, ఫస్ట్ అది చూసుకోరా బేకూఫ్ నా కొడక్క. ఇదే నా సమాధానం. నా గురించి బ్యాడ్ గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇదే నా సమాధానం. వసే వర్షిని నీకు కూడా ఇదే, శ్రీనివాస్ గా నీకు కూడా ఇదే, అర్థమైందా? సో మనం ఒక కాల్ తీసుకుందామండి. కాల్లో అఘోరి మాట్లాడిన మాటలకి క్లారిటీగా ఆన్సర్ రిప్లైలో మీరు ఇవ్వాలి, ఓకేనా? మన ఛానల్లో అతను బూతులు మాట్లాడడం జరిగింది కదా, దాని గురించి. ఇప్పుడు ఎవరమ్మా? భాను గారు ఉన్నారు కదా, జర్నలిస్ట్, ఆయన కాల్లోనే కదా మాట్లాడింది. హలో మేడం, చెప్పండి. భాను గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. భాను గారు, ఇందాక మాధురి గారు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక విషయం గురించి మనతో డిస్కస్ చేశారు ఆఫ్ కెమెరా. ఏంటనంటే ఒక వీడియో చూశాను, తనేంటి అంబేద్కర్ ని తిడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అవునండి. సో ప్రస్తుతం నేను లైవ్ లో ఉన్నాను. వాడు అసలు ఏం మాట్లాడాడు మీతో? ఒకసారి మాట్లాడండి. యాక్చువల్ గా ఏంటంటే ఇది కరెక్ట్ కాదు బాబు, నువ్వు ఏదన్నా ఉంటే నీ ధర్మం బోధించుకో, సనాతన ధర్మం ఏం చెప్తుందో అది బోధించు, అంతేగాని కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. నువ్వు ఎవరిని పడితే వారిని అసభ్యంగా మాట్లాడుతున్నావు. ఫైనల్ గా మనకు రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీసు వారిని కూడా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. మనకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందని చెప్పి చట్టానికి కూడా చేతిలో తీసుకొని అంబేద్కర్ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా నువ్వు కాలదోస్తున్నావు అని చెప్పి ఈ రకంగా మాట్లాడితే, అతను ఏం చేసుకుంటావు చేసుకో, నీకు వచ్చి తలవారుతో నిన్ను చంపేస్తాను, అంబేద్కర్ వాడు వీడు అంటూ చాలా అసభ్యంగా మాట్లాడాడండి, చాలా అసభ్యంగా. హలో భానుగారు, నమస్తే అండి. నా పేరు మాధురి. మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే. మరి ఫస్ట్ గా మీకు అభినందనలు, ఎందుకంటే చాలా కృషి చేస్తున్నారు, చాలా ఫైట్ చేస్తున్నారు ధైర్యంగా బయటకు వచ్చి. మీకు కూడా అభినందనలు అండి, ఎందుకంటే మీరు ముందుకు వచ్చిన తర్వాతనే మీ ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు. అంటే పోరాటంలో చూపించే దాంట్లో ఎవడైనా చూపిస్తాడు, కానీ పోరాటంలో మీరు ముందుకు వచ్చారు కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు. మీకు కూడా అభినందనలు అండి. కాదు మరి వాడు శ్రీనివాస్ గారు అంబేద్కర్ గారిని తిడుతుంటే మరి మీరు ఎందుకు ఇలా చేస్తానో అని మీరు ఎందుకు అడగలేకపోయారు? నేను నెక్స్ట్ మాట్లాడబోతుంటే ఫోన్ కట్ చేసేసాడు. మరి ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ప్రజలు దీనికి ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు ఈ విషయం ఇది చాలా మంది చూస్తున్నారండి, అంబేద్కరిస్టులు కూడా కంప్లైంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఈ వీడియో కూడా వాడు మాట్లాడినటువంటి ఆ పరుష పదజాలం అంతా చూస్తున్నారు కాబట్టి సుమోటోగా ఆ పోలీస్ వారు కేసు తీసుకుంటారండి. ఎలా అయినా సరే వాడిని అరెస్ట్ చేస్తారు పోలీసులు, అందులో డౌటే లేదండి. కాదు, నేను సనాతన ధర్మం కాపాడుతాను, ఆడపిల్లలను కాపాడుతాను అన్న వ్యక్తి ఈ రోజు ఇష్టం వచ్చినట్లు నరుకుతా పెడతా చేస్తా అంటే మళ్ళీ దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర అనుకుందాం అనుకుంటే అది కూడా లేదు. లేదండి, రాజకీయ నాయకులు ఇట్లాంటి వాడికి ఎవరు సపోర్ట్ చేస్తారు? రాజకీయ నాయకులు ఎవరు సపోర్ట్? ఎవరిదన్నా సపోర్ట్ ఉందా అనుకుంటే అదే అండి, ఎవరిదన్నా సపోర్ట్ ఉందా అనుకుంటే ఏమి అంత చిల్లర సపోర్ట్ వీడు వెనక ఉందనుకోని వీడు ముందు ఎరివేషాలు చేస్తున్నాడు, కానీ ఏం లేదండి, పొలిటికల్ మోటో ఏం లేదండి. వాడు చిల్లరగాడు, బెగ్గరగాడండి. మరి కాదండి, మళ్ళీ ఇంత తిడుతున్నా గానీ ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదు? లేదు, ఆల్రెడీ తెలంగాణ సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్ వారు పోలీసు వారు 2 బృందాలుగా మధ్యప్రదేశ్ వెళ్ళారండి. మేబీ అన్ని అనుకున్నట్లుగా
ఈ నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ లేదా రేపు ఈవినింగ్ కి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తారండి, అందులో డౌటే లేదు. మీరు అందరూ చూస్తారు కూడా. తప్పకుండా అండి, మీరు మాకు సపోర్ట్ గా ఉండండి, మేము మీకు సపోర్ట్ గా ఉంటాం. మనం అందరం కలిసి సనాతన ధర్మం కోసం మనము పోరాడదాం. వాడేదో సనాతన ధర్మం అన్నాడు కదా, సనాతన ధర్మం పరువు తీస్తే మన సనాతన ధర్మం పేరు నిలబెట్టాలండి. చాలా మంది రావాలి ఈ పోరాటంలో, మన పోరాటం ఆగకూడదు, అందరం కలిసి పోరాడదాం. సామాజిక బాధ్యత కలిగినటువంటి మీలాంటి వారు కూడా తప్పకుండా అండి, అందరూ మన ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కూడా అందరూ వచ్చి ముందుకు వచ్చి వాటిని, ఎందుకంటే సంఘంలో ఇట్లాంటి విద్రోహ శక్తులను మనం ఎంటర్టైన్ చేయకూడదండి, చేయకూడదు. తప్పకుండా వాడిని జైల్లో పెట్టించాలి. ఇంకొక అమ్మాయి బలి అవ్వదండి, ఇంకొక అమ్మాయి తల్లిదండ్రులకి ఇంకొక కన్న తీపి అది ఉండదండి ఇంకొకసారి. తప్పకుండా అండి, దీని గురించి మనం పోరాడుతున్నాం. న్యాయం జరిగింది, ఇంకా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి భాను గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అయితే ఇంకొకటి అండి, ఇప్పుడు అరెస్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నారు కదా, ఆడపిల్ల అయినా ఎవరైనా సరే ఒక్కసారి మెడలో 3 ముళ్ళు పడ్డాయంటే చచ్చేంత వరకు తనతో ఉండాలని మన సనాతన ధర్మమే కదా. మరి ఇప్పుడు వర్షిని పరిస్థితి ఏంటి, వీడు జైల్లోకి పోయి ఉంటే? ఏందమ్మా మళ్ళీ కథ మొదటికి వచ్చింది, అది పెళ్ళే కాదు తల్లి. కానీ వాళ్ళు పెళ్ళని మంగళసూత్రం నేను చూపిస్తానమ్మా, నేను చూపిస్తా మంగళసూత్రాలు. ఆడ తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరున్నారు, వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడానికి చేశారు. అదే రోజు మీరు అంత ప్రెస్ మీట్ జరగలేదా రాధికది, అది మర్చిపోవాలని వీడు రాత్రి కథలు చేసి వీడు రాత్రి అది టెలికాస్ట్ చేశాడు తెలుసా. వీడు చాలా మంది పిచ్చోడు అంటున్నారు, పిచ్చోడేం కాదు, తప్పు చేసామని అడిగితే ఎలా తప్పించుకోవాలో కూడా తెలిసి నా కొడుక్కి. ఇంకోటి, ఇప్పుడు రాధిక గారికి న్యాయం కావాలని చెప్పేసి మన సోషల్ మీడియాకి వచ్చారు, ఎలాంటి న్యాయం కోరు? ఆమె ఒకటే అంటుంది, నాకు డబ్బు వద్దు, నేను ఎన్నో నాదే తిన్నాడని, నాకు ఒక న్యాయం కావాలి, ఇంకో ఆడపిల్ల బలి అవ్వకూడదు, నాలాగా ఆడపిల్ల ముందుకు రాని మనం శిక్ష పడాలి అని ఆమె ఒకటే పోరాడుతుంది. దానికి సపోర్ట్ మేము ఉంటాం. ఫైనల్ గా ఏంటి అని అంటే, అఘోరి లాంటి శ్రీనివాస్ లాంటి వాళ్ళని, నల్ల బంగారం లాంటి వాళ్ళని ఏం చేస్తారు ఫైనల్ గా? ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఏంటి పరిస్థితి, అండ్ లాస్ట్ కి ఈయన పరిస్థితి అంటే మీరే చెప్పేసండి. ఇంకా ఇదంతా చూసిన తర్వాత ఇంకెవడు రాడు, వచ్చినా నమ్మరు, నమ్మినా ఆ రోజు మళ్ళీ మాధురి వస్తుంది, మళ్ళీ వాళ్ళ గురించి చెప్తుంది. మాధురి వచ్చిందిరా అంటే అసలు నువ్వు నమ్మవు తల్లి, యావత్ ప్రపంచం అంతా మాధురి 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 మాధురి. నా వైపు పోరాటం, నిజమైన పోరాటం ఉంది కాబట్టి నువ్వు గుర్తిస్తున్నారు. లేకపోతే జనాలకి ఏం పట్టింది? ఈరోజు ఆల్ ఛానల్, సో మీడియా ఛానల్కి ఆ రోజు నాకు సపోర్ట్ చేశారు, ఈరోజు సపోర్ట్గా ఉన్నారు. ఇలా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఎందుకంటే నా మాటల్ని మీరు అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. లాస్ట్ గెలుపు మనదే. ఒకప్పుడు మీడియా వాని వైపు ఉండేది, ఈరోజు మీడియా కానీ మనలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ మహిళలు కానీ చాలా మంది వాని పోరాటం వైపు ఉన్నారు. శిక్ష పడాలి అని, ఇంతకంటే ఏం కావాలండి? సో మనకు శిక్ష పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆడపిల్లలు ఎవరున్నా కానీ జాగ్రత్తగా ఉండండి, దేవుని నమ్మండి, ఇలాంటి వాళ్ళని కాదు. అర్థమైందా? ఎంతమంది బాబాలు, ఎంతమంది పీఠాధిపతులు ఆశ్రమాలు పెట్టి సన్యాసులని అమ్మాయిని లొంగపరుచుకొని సెక్స్ హారాస్మెంట్ చేయలేదు చెప్పండి? పోయే జీవితాలు మీవే అమ్మా, అర్థమవుతుందా? ఇవాళ రేపు ఆడపిల్లలకి రక్షణ లేదు. రక్షణ ఇస్తా అన్నోడు అలా రక్షణ ఇస్తా అన్న శ్రీనివాస్ నా కొడుకు, వాడే రక్షణ పాట తప్పినాడు వాడు. సో ఎక్కడ పోతున్నాం మనం అంతా, అర్థమవుతుందా? నేను మీలాగా ఆడదాని కాకపోవచ్చు, మీలాగా మగవాణి కాకపోవచ్చు, కానీ నేను ఒక మనిషినేగా. మీరు తింటున్నట్టు నేను కూడా అన్నమే కదా తింటానేది. దయచేసి ఇప్పుడన్నా తెలుసుకోండి, సరేనా? నేను అదే కోరుకుంటున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మాధురి గారు, ఇది మీ పర్సనల్ గురించి. ఇప్పుడు సౌందర్య వచ్చినా, నకన్య వచ్చినా, ఇంకెవరైనా కరోనా ఆంటీ వచ్చినా, ఇంకా థర్డ్ పర్సన్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సనాతన ధర్మాన్ని వాడుకుంటున్నారు, దేవుళ్ళ పేరుతో వీళ్ళు ఆటలు ఆడుతున్నారు జనాలతో అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు స్ట్రాంగ్గా నించుంటున్నారు కదా, మీ బ్యాక్గ్రౌండ్లో అంత ధైర్యం ఏంటండి? ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చి లేదా ఒక ట్రాన్స్జెండర్ వచ్చి నించొని ఇలా పోరాడుతూ ఒక మొగాళ్ళలాగా ముందుకెళ్ళేసి ఇంత చెయ్యరు ఎవ్వరు. అంత ధైర్యం ఉంటే తప్ప ఈవెన్ నేను కూడా చెయ్యను. ఒక 2 మాటలు నేను ఎక్స్ట్రా మాట్లాడితే నాకే భయం వేస్తుంది, నెక్స్ట్ దీని పరిహారం ఎలా ఉంటుంది అని చెప్పి. సో మీరు ఇంత ధైర్యంగా వస్తున్నారు, దానికి కారణం ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏంటి? నాకు 3 ఉన్నారు, పేర్లు చెప్తా. 1 నా గుండె, 2 నా పరమశివుడు,
మూడు నా కనకదుర్గమ్మ. ఈ మూడు ఉండగా నాకు ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు. వీళ్ళు ముగ్గురు దీవెనలతోనే నేను ఒక్కదాన్ని వెనక ముందు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత ధైర్యం వస్తుంది. సో వీళ్ళు సపోర్ట్, ధర్మం ఎక్కడ ఉంటే న్యాయం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి సో నా పరమశివుడు ఆజ్ఞ, అది నాకు ఇచ్చిన ఒక వరం. వాడు కూడా పరమశివుడు భక్తున్నే అన్నాడు కదా, లింగాన్ని అర్పించని అన్నాడు కదా, కానీ దేవుడు అతని వైపు ఎందుకు, శ్రీనివాస్ వైపు ఎందుకు లేదు, నా వైపు ఎందుకున్నాడు? న్యాయం గెలుస్తుంది కాబట్టి. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్ అందరూ కూడా, ఎప్పుడు కూడా ఫేక్ బాబాలను నమ్మకండి. ఎక్కడైనా సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా ఏదైనా జరుగుతుంది అని అంటే స్టాండ్ తీసుకోండి, బయటికి రండి. ఈరోజు 2-3 కాకుండా మనం అందరం ఏకమయ్యి ఈ అఘోరి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో వీని చాప్టర్ క్లోజ్ చేయడానికైతే మనం ప్రయత్నిద్దాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి శశి టీవీ.